తద్వారా సంక్షేమ పథకాలు ఆగిపోవడంలో తనేమి ప్రెషర్ చేయనని చెప్పేశాడు ఆయన. అంతేనా? అంతకుముందు కూడా ఆయన ఎలక్షన్స్ ముందు కూడా ఏంటి, ఇప్పుడు మనం వీళ్ళని అనాల్సింది ఏం లేదు, జనం వద్దు అనుకున్నారనుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్స్ ముందు ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ గొడవ అంతా ఏంటి, బీజేపీతో సహా సంక్షేమం పేరుతో ఆస్తులని తగలేసేస్తున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు, సోమరపోతులని. అదన్నీ అన్నాక కూడా నువ్వు వాళ్ళకే ఓటేసావు. ఎలక్షన్ ముందు ప్లేట్ మార్చారు కదా, బాబు గారే అన్నారు కదా మెరుగైన సంక్షేమం, వాలంటీర్లకు 10,000 ఇంటింటికి, ఇవన్నీ ఆయన చెప్పిన తర్వాత నమ్మి ఓటేశారంటే సంక్షేమం వద్దని. ఎందుకంటే బాబు గారిని నమ్ముతారు అనుకుంటే ఏనాడన్నా ఆయన అమలు చేస్తే కదా. 2019లో అమలు చేయనోడు 24లో అమలు చేస్తాడా? కాబట్టి వాళ్ళకే వెక్స్ అయిపోయారు, డబ్బులు ఎక్కువైపోయినాయి. డబ్బులు ఎక్కువైపోయి అవి పద్దాక ఏంది ఇది, డబ్బులు వచ్చేస్తున్నాయి, బట్టలు కొంటున్నాం, 2 వీలర్లు కొంటున్నాం, కొంటున్నాం, అదేది ఏసీలు గీసీలు ఇవన్నీ కొనేస్తున్నాము. ఇట్లా డబ్బులు అయిపోతే మనం నిజంగా సోమరిపోతులు అవుతాం. బాబు గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనకి డబ్బులు ఉండకూడదు, మనం కష్టపడ్డ సంపాదనతోనే బతకాలి, ఏదో అవసరమైన వాళ్ళు వరకు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ రాష్ట్రంలో పెద్ద పరివర్తన వచ్చింది. ఆ పరివర్తనలో భాగమే అనుకుందాం మనం ఇది. కానీ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళడం అనేది పార్టీ కోసమా, లేదంటే లోకల్ నాయకులు ఇంకా తెగించి ఒక డెసిషన్ తీసుకోవాలా, సజావుగా సాగుతుందా? అంటే బాబు గారు తోస్తారు. ఎలా